ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేము అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాం చూడు, జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండుని వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేస్తాము అంటేను, లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపియక్క, కారం ఉంటే పంపి తింటానన్నాడు. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్ గారు. అది చాలా గొప్పతనం. 14F అని ఉండేది. 14F ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాని ఒక ఉద్యమంలాగా తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకొని యువతనంతా ఇన్వాల్వ్ చేసి 14F తీసేసేంత వరకు కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు ఆ రోజు. అదే కాకుండా బతుకమ్మను బోనాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్ గారు. నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో, ఆ రోజు నీమ్స్లో అందరూ చెప్తున్నారు, డాక్టర్స్ అందరు ఎవ్రీడే చూసే వాళ్ళం ఎట్లా ఉన్నారు ఏమున్నారు కేసీఆర్ గారు అన్నప్పుడు చాలా కష్టంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, లాస్ట్ ప్రాణం పోయినా పర్లేదు అంటున్నారు, మీరెవరైనా ప్రభుత్వం నుండి వచ్చి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నన్నే పంపించారు కేసీఆర్ గారి దగ్గరికి. నేను కేశవరావు గారు ఇంకా కొంతమంది వెళ్ళినట్టున్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగానే కళ్ళల్లో ప్రాణాలు ఎప్పుడు పోతుందో అన్నట్టు అంత దీనంగా బెడ్ మీద చూసినప్పుడు బాధ అనిపించింది. అన్న మీరు విరమించండి నిరాహార దీక్ష అంటే, ప్రాణం పోయినా పర్లేదు కానీ నేనైతే దీక్ష విరమించను, మీరు పైకి ఇన్ఫార్మ్ చేయండి, తెలంగాణ వస్తే చాలు, నాకు ఈ పార్టీ వద్దు, ఉద్యమం వద్దు, నాకు పేరు కూడా వద్దమ్మా, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అన్నారు. కానీ ఆ రోజు పోస్ట్పోన్ చేసిన సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ అని ఫామ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అస్సలు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించారు. అందరిని ఇన్వాల్వ్ చేశారు, అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని సంఘాలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి సకల జనులను అందరిని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా పోయిన సందర్భంలో చాలామంది అమరులు అయి ఉన్నారు. వాళ్ళందరి త్యాగం కూడా ఎప్పటికీ మర్చిపోము, ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం.